ఈశాన్య రాష్ట్రాలలో కరెంటు సమస్య తీర్చడం, జల విద్యుత్తుని తయారు చేయడం, అక్కడ జల విద్యుత్ ప్రాజెక్టుని సెట్ చేయడం అన్నటువంటి సీరియస్గా దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 14,105 కోట్ల రూపాయలు కేటాయించింది. ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్లో కలాయ్ 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసం ఈ అమౌంట్ శాంక్షన్ చేసింది. ఏకంగా 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారట. అక్కడ నీళ్ళకి స్టోరేజ్ చేసినటువంటి ప్రదేశం నుండి, రిజర్వాయర్ నుండి ఆ నీటిని కిందకు పడేసి, ఇప్పుడు మన శ్రీశైలం, నాగార్జున సాగర్లో నీళ్లు వదిలినటువంటి సందర్భంలో అక్కడ పవర్ ప్రొడక్షన్, పవర్ జనరేషన్ ఉంటుంది. ఇది నిరంతరం ఉండదు. దీని నుంచి జాయింట్గా ఆ తర్వాత కాలంలో రీసైక్లింగ్ వాటర్ ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. అవి భవిష్యత్తులో ఎక్కడ కూడా వస్తాయేమో తెలియదు. ప్రస్తుతానికైతే అరుణాచల్ ప్రదేశ్లో ఈ 14,105 కోట్ల రూపాయలతో 1,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి, అది కూడా హైడ్రో అంటే జల విద్యుత్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కలాయ్ 2 పేరుతో ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం.